టీబీఎస్పీకి నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ ఈ బడ్జెట్లో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు కేటాయించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం తరపున సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు 50 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయాన్ని పత్రిక ద్వారా తెలుసుకున్న సందర్భంగా శుక్రవారం సూరారం కాలనీలోని వాస్తవాశ్రమంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను నమ్ముకొని అప్పులు చేసి తమ పిల్లలను విదేశీ విద్య కోసం విదేశాలకు పంపించి సంవత్సర కాలం టీబీఎస్పీ నుండి చేయూత కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు మరియు బెస్ట్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న సుమారు 1000 కుటుంబాలకు కలిపి 50 కోట్ల రూపాయలు కేటాయించడం వలన ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులు 2005లో ప్రారంభించినప్పటి నుండి దానివల్ల ఎంతమంది బ్రాహ్మణులకు చేయూత చేకూరింది. అయితే గత సంవత్సర కాలంగా మరి ఎవరికి కూడా అంటే విదేశీ విద్య అభ్యసిస్తున్న వారికి కానీ బెస్ట్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కానీ సుమారు 1000 మంది లబ్ధిదారులకు సంవత్సరం నుంచి ఎలాంటి నిధులు సమకూర్చలేదు. దానివల్ల చాలా కుటుంబాలు చాలా బాధలు పడ్డాయి. ఇప్పుడు ప్రస్తుతం 50 కోట్ల వరకు వాళ్ళకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అయితే ఇటీవల నిన్న జరిగిన బడ్జెట్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం 50 కోట్ల నిధులు మంజూరు చేయడం అనేది హర్షించదగ్గ విషయం. దీనికి మా సంఘం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే గత ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేసినప్పుడు దానికి పోటీగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిధులు పెంచి మాకు ఇస్తుందని చెప్పేసి మేము ఆశించడం జరిగింది. ఎందుకంటే ఇంకా కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరాల్సిన అవసరం ఉంది. తర్వాత సంవత్సరం నుంచి ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు, ఎలాంటి లబ్ధి లేదు. కాబట్టి వీటి కోసం మరింత నిధులు కేటాయిస్తారు అనుకున్నాం, కానీ అనుకున్నంత జరగలేదు. కాకపోతే ఎన్నో కుటుంబాలు సంవత్సర కాలంగా అప్పులు చేసి పిల్లల్ని పంపించిన ఆ కుటుంబాల బాధలు తీరుతాయన్న సంతృప్తి మాత్రం ఉంది. దానికోసం ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. త్వరలో ఇదే ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ఒక చైర్మన్ నియమించి ప్రతి జిల్లా నుంచి ఒక ప్రతినిధిని నియమించి బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ 50 కోట్ల నిధులు మంజూరు అవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా బ్రాహ్మణ సంఘ నాయకులు మంత్రివర్యులు దుద్దుల చంద్రబాబు గారికి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు ఇందుకోసం కృషి చేసిన ప్రతి ఒక్క నాయకులకు మొదటి నుండి పోరాటాలు చేస్తూ నిధుల కోసం ఎన్నో రకాలుగా వారి వాక్కు వినిపించిన సంఘ నాయకులకు మా సందర్భంగా మా సంఘ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.